ఉప్పరుసు రమాకాంతరావు గారు అందించిన నాగసాధువులు. నాగసాధువులు కారుణ్యమూర్తులు. మనసారా ప్రణమిల్లితే నిండుగా ఆశీర్వదిస్తారు. పల్లవ, చోళ రాజుల కాలంలో నాగసాధువులను ఏకదండి సాధువులని పిలిచేవారు. నేటి ఉత్తరాఖండ్లోని బైజ్నాథ్ను రాజధానిగా చేసుకొని ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు, నేపాల్లోని కొంత భూమిని కాట్టిరి రాజవంశీకులు పరిపాలించారు. వీరు సూర్యవంశ పాలకులు. ఈ రాజులు శివారాధకులు. త్రిశూలధారులైన ఏకదండి సాధువులతో సన్నిహితంగా ఉండేవారు. నేపాల్కి చెందిన రామగీత గ్రంథంలో ఏకదండి సాధువుల ప్రస్తావన ఉంది. వీరిని ఆదిశంకరాచార్యులు చేరదీసి హిందూ ధర్మం, దైవిక అంశాలను, అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మబ్రహ్మం ఒకటే అని నమ్మే సాధన ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేయడంలో సహాయం తీసుకున్నారు. వైదిక శైలి కుంటుపడుతున్న కాలం అది. యజ్ఞయాగాదులు నిర్వహించడం తగ్గింది. భిన్నవాదాలు విజృంభిస్తుండడంతో ఆదిశంకరులకు వైదిక మతాన్ని పునఃప్రతిష్ఠించాల్సిన అవసరం ఏర్పడింది. దేవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు అని బోధించిన బుద్ధుడు సుత్త, వినయ, అభిధమ్మ అనే త్రిపీఠకాలను అందించాడు. యజ్ఞయాగాల్లో జీవహింస తగనిది. సత్య సంకల్పం, సత్యవాక్కు, సత్కర్మ తదితర అష్టాంగ విధానాలను అవలంబించిన వారికి శాంతి, ఉత్తమ బుద్ధి, ప్రేమ, వివేకం కలుగుతాయి అని బోధించాడు. కులమే లేదు, నిమ్న అగ్ర అన్న ప్రస్తావనే లేదు, స్వర్గం నరకం అనేవేవీ ఉండవు అని బుద్ధుడు ఉపదేశించాడు. ఈ బోధలు సామాన్య ప్రజలను ఆకర్షించాయి. చూస్తుండగానే చాలామంది బౌద్ధం స్వీకరించడం ప్రారంభించారు. ఆ పరిస్థితుల్లో ఆదిశంకరులు ఏకదండి సాధువులను చేరదీసి వైదిక మతంలోని విశిష్టతను బోధించారు. తమ గురువు సాక్షాత్తు శంకర భగవానులే అని గుర్తించిన ఏకదండి సాధువులు జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీరి బోధనలను కొందరు నమ్మినా ఇతరులు ఏకదండి సాధువులను నిరసించారు. ఈ నిరసన భౌతిక హింస వరకు వెళ్ళింది. ఇది తెలుసుకున్న ఆదిశంకరులు వారిలో నాగశక్తిని ఆవాహన చేశాడు. అనంత వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనాం అనే మంత్రోపదేశం చేశాడంటారు. అప్పటి నుంచి ఈ ఏకదండి సాధువులందరినీ నాగసాధువులుగా పరిగణిస్తున్నారు. వారి జీవనశైలి ఎలా ఉండాలో ఆదిశంకరాచార్యుల ప్రథమ శిష్యుడు మండన మిశ్రుడు సూచించాడని అంటారు. నాగసాధువులు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వీరు అన్నీ త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. ఏ కాలమైనా నగ్నంగా ఉంటారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. జనావాసాలకు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడూ శివనామస్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో శిక్షణ పొందుతారు. హైందవ ధార్మిక జీవన శైలిని కాపాడేందుకు వచ్చిన కారణ జన్ములే ఈ నాగసాధువులు.